హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో వాళ్ళ నాన్న చేసిన విషయాల వల్ల ఒకలా గిల్టీగా ఫీల్ అయ్యి హీరోయిన్ దగ్గర నుండి ఊచు దగ్గర నుండి డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తుంటాడు కదా. కానీ ఆ గ్యాప్లో పార్క్ వచ్చి హీరోయిన్ని ఊచుని దగ్గరుండి మరీ చూసుకుంటాడు కదా. ఇంకా ఈ ఎపిసోడ్లో చూసారంటే పార్క్ హీరోని మీట్ అయి మాట్లాడతాడు. హీరో నాన్న వల్లనే హీరోయిన్ చేతికి దెబ్బ తగిలింది అని పార్క్కి తెలిసింది కదా. దానివల్ల ఇప్పుడు పార్క్ హీరో దగ్గర నేను నీ దగ్గర ముందే చెప్పాను, నీ వల్ల కానీ మీ నాన్న వల్ల కానీ జియాంకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని. కానీ ఇప్పుడు మళ్ళీ మీ నాన్న వల్ల తన చేతికి ఇలా దెబ్బ తగిలిండాది. నువ్వు అసలు తన ఫ్యామిలీ అని చెప్తున్నావు, కానీ నీ వల్లనే తనకి ప్రాబ్లమ్స్ వస్తుంది. నువ్వు నిజంగానే జియాంగ్ బాగుండాలి, సేఫ్ గా ఉండాలి అని అనుకుంటే జియాంగ్ నుండి నువ్వు దూరంగా ఉండటమే జియాంగ్ కి మంచిది అన్నట్లు చెప్పింటాడు. పార్క్ చెప్పిందంతా విని హీరోకి చాలానే బాధగా ఉంటుంది. ఆల్రెడీ హీరోనే గిల్టీగా ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడు పార్క్ కూడా ఇలా వచ్చి చెప్పడంతో హీరో ఏం మాట్లాడలేకపోతాడు, సైలెంట్ గానే కూర్చుంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరో జైల్లో ఉన్న వాడి నాన్నని వెళ్ళి మీట్ అవుతాడు. అప్పుడు కూడా వాళ్ళ నాన్న ఏం తప్పు చేయనట్లే ఇన్నోసెంట్ గా ఫేస్ ని పెట్టుకొని హీరో దగ్గర మాట్లాడటానికి ట్రై చేస్తాడు. కానీ హీరో స్ట్రిక్ట్ గా, నువ్వు ఇక్కడి నుండి రిలీజ్ అయిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను వెతుక్కుంటూ రాకు, ఇంకా తరువాత లైఫ్ లో ఎప్పుడు నీ ముఖాన్ని నాకు చూపించకు. ఒకవేళ నువ్వు మళ్ళీ వెళ్ళి జియాంగ్ ని ఊజుని డిస్టర్బ్ చేసావు అని నాకు తెలిసిందనుకో, ఖచ్చితంగా నేను నిన్ను చంపేస్తాను, జాగ్రత్త అని వాళ్ళ నాన్నకి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంటాడు. ఇప్పుడు హీరో ఎక్కడికి వెళ్తాడు అని చూస్తే వాళ్ళన్న మెమోరియల్ ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ వాళ్ళన్న ఫోటోని చూసి, ఊజిన్, నేను చాలా లేట్ గానే నీ గురించి తెలుసుకున్నాను కదా, సారీ ఊజిన్, నన్ను క్షమించు, నువ్వు నా కోసం చాలానే చేశావు, కానీ అదంతా తెలుసుకోకుండా నేను నిన్ని చాలానే బాధ పెట్టేశాను, సారీ సారీ ఊజిన్ అని చెప్పి అంతలా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఫైనలీ హీరో ఊజుని పిలుచుకుని రావడానికి డేకర్ సెంటర్ దగ్గరకు వెళ్తాడు. ఊజు అయితే వాళ్ళ అంకుల్ ని చూడగానే ఖుషీగా వెళ్ళి హక్ చేసుకుంటాడు. ఏమంటే చాలా రోజులుగా హీరో ఊజుతో టైం స్పెండ్ చేయలేదు కదా, దానివల్ల ఊజు హీరోని చాలానే మిస్ అయింటాడు. అందుకే ఇప్పుడు హీరోని చూడగానే వెళ్ళి హక్ చేసుకుంటాడు. హీరో కూడా ఊజుని ఇంటికి పిలుచుకొని వెళ్ళి ఫుడ్ అంతా తినిపించి బుడ్డోడిని నిద్రపుచ్చి బుడ్డోడి పక్కనే ఉంటాడు. కరెక్ట్ గా హీరోయిన్ కూడా ఆఫీస్ లో నుండి వస్తుంది. ఇప్పుడు హీరో ఏం చేస్తాడు, వాడి థింగ్స్ అంతా ప్యాక్ చేసుకుని హీరోయిన్ ముందు వచ్చి నిలబడతాడు. ఏమంటే హీరో అక్కడి నుండి వెళ్ళిపోదామని డిసైడ్ అయింటాడు. ఇప్పుడు హీరో అలా రావడం చూసి, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగ్గా హీరో, సారీ జియాంగ్, ఇన్ని రోజులుగా నేను నీ దగ్గర అబద్ధం చెప్తున్నా, నా ఇల్లు ఇంకా రెడీ అవ్వలేదు అని. కానీ ఇల్లు ఎప్పుడో రెడీ అయిపోయింది, కానీ నేనే వెళ్లకుండా ఇక్కడే ఉండిన్నాను. కానీ ఇప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్లాల్సిన టైం వచ్చేసింది, నేను వెళ్తున్నా అని చెప్పగా హీరోయిన్ షాక్ అవుతుంది. ఏం చెప్తున్నావు టియాంగ్, నువ్వు నేనే కదా ఊజుని చూసుకుంటున్నాము, అలాంటిది ఇప్పుడు ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నావు, నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నావు అని. మీ నాన్న అలా అంతా చేయడం వల్లనే కదా, కానీ మనమంతా ఒకే ఫ్యామిలీ కదా, ఫ్యామిలీలో ఇలా అంతా జరుగుతుంది కదా, అందుకని నువ్వు ఇలా వదిలేసి వెళ్ళిపోతావా అని అడిగినప్పుడు హీరో, ఇంటి ఫ్యామిలీనా, ఇంత జరిగిన తరువాత కూడా నువ్వు ఇలా చెప్తున్నావేంటి, నువ్వే చూసావు కదా మా నాన్న ఎలాంటి వాడు అని, నేను అతని కొడుకుని జియాంగ్, నా లైఫ్లోనే నేను ఇంతవరకు ఫ్యామిలీ చూపించే ప్రేమ ఎలా ఉంటుంది అని చూడలేదు, అసలు ఒక ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుంది అని కూడా నాకు తెలియదు. అలా ఉన్నప్పుడు మనం ఎలా ఒక ఫ్యామిలీగా ఉండగలం, నేనెలా నిన్ని ఊజుని చూసుకోగలను, నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇద్దరికే అనవసరంగా ప్రాబ్లమ్స్ వస్తుంది, నా వల్ల ప్రతిసారి నువ్వు హట్ అవుతున్నావు, దానివల్ల మన ఇద్దరం ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడం మంచిది అని చెప్పి హీరో వాడిష్టానికి మాట్లాడేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. హీరోయిన్కి అయితే అంతలా ఏడుపుస్తుంది, ఏం మాట్లాడలేకపోతుంది, అలానే సైలెంట్గా నిల్చుంటుంది. ఇంకా హీరో వాడి కొత్త ఇంటికి వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ హీరోకి ఆ ఇల్లు ఒక డ్రీమ్ హౌస్ కదా, కానీ ఇప్పుడు హీరో ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఒకలా లోన్లీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు వాడి థింగ్స్ అన్నింటినీ తీసి పెట్టున్నప్పుడు తెలియకుండా ఊజు సాక్స్ ని కూడా తీసుకుని వచ్చేసింటాడు. ఇప్పుడు ఆ సాక్స్ ని చూడగానే హీరోకి ఊజు గుర్తు చేస్తాడు. అంతేకాకుండా హీరో అక్కడి నుండి వచ్చే ముందు బుడ్డోడి దగ్గర, ఊజు, ఈ బాబాయ్ ఇక నీతో ఉండనురా, మీ నాన్న ఎలా నా గురించి ఆలోచించి నేను సేఫ్గా ఉండాలి అని అనుకున్నాడు, ఇప్పుడు నేను కూడా మీ ఆంటీ నువ్వు సేఫ్గా ఉండాలి అని అనుకుంటున్నా, అందుకే మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నా. కానీ ఊజు, నేనేం నిన్ను పూర్తిగా వదిలేసి వెళ్ళడం లేదు, నేను ఎప్పుడూ నీ అంకులే,
ఓకేనా? నేను నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నా కూడా అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూస్తాను. నిన్ని బయట ట్రిప్స్‌కి అంతా కూడా పిలుచుకొని వెళ్తాను. ఓకేనా? అన్నప్పుడు మన బుడ్డోడికి ఏం అర్థమైందో ఏమో వాడు ఓకే అని చెప్తుంటాడు. సో, ఇప్పుడు హీరో అదంతా తలుచుకొని చాలానే ఫీల్ అవుతూ కూర్చుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూసారంటే హీరో లేకపోవడం వల్ల హీరోయిన్ ఒక్కతే అన్ని పనులు చేస్తుంటుంది. ఒక పక్క ఊజుని డే కేర్ సెంటర్ కి పిలుచుకొని వెళ్ళడానికి రెడీ చేస్తుంటుంది. ఇంకో పక్క తను ఆఫీస్ కి వెళ్ళాలి కదా, సో తను రెడీ అవుతుంటుంది. అలానే ఊజు కోసం ఫుడ్ చేయడం అని అంత ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తున్నప్పుడు ఫ్రిడ్జ్ డోర్ మీద స్టిక్కీ నోట్స్ అంతా అంటించుంటుంది కదా. అప్పుడు హీరో కోసం హీరో ఊజుని ఎలా అంతా చూసుకోవాలి, ఎలా తినిపించాలి అని ఇప్పుడు అదంతా చూసి హీరోయిన్ కి హీరో గుర్తొచ్చి చాలానే ఫీల్ అవుతుంది. ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు కదా అని. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూస్తే హీరోయిన్ టీమ్ లో ఉన్న అందరూ వాళ్ళ వర్క్ విషయమై బయట వేరొక ప్లేస్ కి వెళ్తుంటారు. హీరోయిన్ కార్ డ్రైవ్ చేస్తుంటుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు మిగిలిన టీం వాళ్ళు బాగా నిద్రపోతుంటారు. సో ఇదే ఛాన్స్ అని పార్క్ ఏం చేస్తాడు, చాలా సేపటి నుండి డ్రైవ్ చేస్తున్నావు, ఇదిగో చాక్లెట్ అని చాక్లెట్ ని తీసి హీరోయిన్ నోట్లో పెట్టుంటాడు. కానీ కరెక్ట్ గా హీరోయిన్ నోట్లో చాక్లెట్ పెట్టే టైం కి వెనకాల నిద్రపోతున్న ఎంప్లాయీ మేల్కొని చూసేస్తాడు. ఓ వీళ్ళిద్దరి మధ్య ఏమో జరుగుతున్నట్లుంది కదా అని షాక్ అయి చూస్తుంటాడు. ఇంకా వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ కి కూడా వెళ్ళి రీచ్ అయిపోతారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు చేసే వర్క్ ని ఫోటో తీయడానికి వచ్చింది ఇంకెవరో కాదు, మనందరికీ తెలిసిన విషయమే, హీరోనే వచ్చింటాడు. హీరో హీరోయిన్ ఒకరిని ఒకరు చూసుకుంటారు కానీ ఏం మాట్లాడుకోరు. హీరోయిన్ అయితే హీరోని చూస్తూ ఉంటుందా, హీరోయిన్ హీరోని అలా చూడటం పార్క్ చూస్తాడు. వాడికి ఒకలా ఉంటుంది. ఆ తరువాత హీరోయిన్ పార్క్ ఇద్దరు నిల్చొని మాట్లాడుతుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని అలా చూసి హీరోకి ఒకలా ఉంటుంది. ఆ టైం హీరోయిన్ టీమ్ లో ఉన్న ఆ ఎంప్లాయీ పార్క్ ని హీరోయిన్ ని చూసి వాడు అప్పుడే కార్లో పార్క్ హీరోయిన్ కి తినిపించడం చూశాడు కదా. దానివల్ల ఇంకొక ఎంప్లాయీ దగ్గర వాళ్ళిద్దరూ సీక్రెట్ గా డేట్ చేస్తున్నారనుకుంటా. కానీ ఇద్దరి పేరు నిజంగానే చాలానే బాగుంది. పార్క్ లాంటి ఒక పర్ఫెక్ట్ అయిన అబ్బాయిని ఏ అమ్మాయి మిస్ చేసుకుంటుంది చెప్పు అన్నట్లంతా చెప్తుంటాడు. అదంతా వింటున్నప్పుడు హీరోకి చాలానే బాధగా ఉంటుంది. ఇలా హీరో ఒక పక్క హీరోయిన్ ని చూసి ఫీల్ అవ్వడం, హీరోయిన్ హీరోని చూసి ఫీల్ అవ్వడం, పార్క్ ఒక పక్క హీరోయిన్ హీరోని చూస్తుంటే వాడు ఇంకొక పక్క ఫీల్ అవ్వడం అని ఫుల్గా ఎమోషనల్గా పోతున్న ఆ టైంలోనే ఒక చిన్న యాక్సిడెంట్ కూడా జరుగుతుంది. ఏమని చూస్తే అక్కడ ఉన్న ఒక పెద్ద ల్యాడర్ అలానే హీరోయిన్ మీదనే పడేలా వస్తుంది. దాన్ని చూసిన హీరో పార్క్ ఇద్దరు హీరోయిన్ని కాపాడటానికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. కానీ హీరో కంటే ముందు పార్క్ వెళ్ళి హీరోయిన్ మీద ఆ ల్యాడర్ పడనట్లు హీరోయిన్ ని పట్టుకుంటాడు. కానీ అది పార్క్ మీదనే పడిపోతుంది. కానీ పార్క్ కి పెద్దగా దెబ్బ ఏం తగలదు. దానివల్ల వాడు వెంటనే పైకి లేచి నీకేం కాలేదు కదా అని హీరోయిన్ ని అక్కడి నుండి సేఫ్ గా పిలుచుకుని వెళ్తుంటాడు. వెంటనే అక్కడ ఉన్న ఎంప్లాయీ అరే పార్క్ కి జియాంగ్ మీద ఎంత కేరింగ్, జియాంగ్ కి ఒక చిన్న దెబ్బ కూడా తగలినట్లు చూసుకుంటున్నాడు కదా. జియాంగ్ చాలానే లక్కీ అయిన ఒక అమ్మాయి. పార్క్ లాంటి ఒక బాయ్ ఫ్రెండ్ దొరికినందుకు అని వాడి ఇష్టానికి వాగుతూనే ఉంటాడు. ఇప్పుడు అదంతా విన్న హీరోకి ఎలా ఉంటుంది. సో హీరో డల్ గా అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతాడు. వాడు చెప్పేదంతా వినలేక. ఇప్పుడు హీరో అలా డల్ గా వెళ్ళడం ఇమిచు మేనేజర్ చూసేసి అతనికి అర్థమైపోయింది హీరోయిన్ కి హీరోకి మధ్య ఏమో ప్రాబ్లం లా ఉంది అని. దానివల్ల ఇప్పుడు మేనేజర్ ఆ ఎంప్లాయీని చూసి అరే ఏంటి నువ్వు, నీకు అంతా తెలిసినట్లు మాట్లాడుతున్నావు, వాళ్ళిద్దరిని చూస్తుంటే డేట్ చేస్తున్నట్లు కనిపించడం లేదు కదా, ఆ అమ్మాయి ఖచ్చితంగా వేరొక అతన్ని లవ్ చేస్తుంటుంది, మీ బాస్ ని అంతా తను లవ్ చేయడం లేదు అని చెప్పినప్పుడు ఆ ఎంప్లాయీ అదెలా మీరు అంత కరెక్ట్ గా చెప్తున్నారు అని అడగ్గా ఆ మేనేజర్ ఎలా అంటే నాకు పెళ్లి అయిందిరా, పెళ్ళైన వాళ్ళకే ఒక కపుల్ ఎలా ఉంటారు అని తెలుస్తుంది, నీలా సింగిల్ గా తిరుగుతున్న వాళ్ళకంతా లవ్ గురించి ఏం తెలుస్తుంది అని వాడి మీద ఫన్ చేసేసి వెళ్తుంటాడు. ఆ ఎంప్లాయీకి అయితే ఒకలా అవమానంగా అయిపోతుంది. చా ఇలా చెప్పేసి వెళ్తున్నాడు ఏంటి అని. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ హీరోయిన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తుంది. ఊచూని పక్కింటి అవ్వనే డే కేర్ సెంటర్ లో నుండి పిలుచుకొని వచ్చింటారు. సో ఇప్పుడు హీరోయిన్ అవ్వ ఇంట్లో ఉన్న ఊజుని పిలుచుకొని రావడానికి వెళ్తుంది. అప్పుడు ఆ అవ్వ రేపు డే కేర్ సెంటర్లో ఏమో ప్రోగ్రామ్ ఉందంటమా, దానికి పేరెంట్స్ కూడా రావాలంట చెప్పారు అని అవ్వ చెప్పగా ఇప్పుడు హీరోయిన్ ఇంటికి వెళ్ళిన వెంటనే హీరోకి కూడా చెప్దామా వస్తాడేమో అని చెప్పి హీరోకి కాల్ చేద్దామని ఫోన్ తీస్తుంది.
కానీ ఆ తరువాత ఏమనుకుందో ఏమో, హీరోయిన్‌కి చెప్పదు. సైలెంట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళు చెప్పినట్లే ఊజుని రెడీ చేసి పిలుచుకొని వెళ్తుంది. ఊజుని చూడండి ఈ కాస్ట్యూమ్‌లో ఎంత క్యూట్‌గా ఉన్నాడు అని. కానీ అక్కడికి వెళ్తే అదేదో చిన్న సెలబ్రేషన్‌లా లేదు. చాలానే పెద్ద సెలబ్రేషన్‌లా ఉంది. ఏమంటే అక్కడ ఉన్న పిల్లలందరికీ పేరెంట్స్ మాత్రమే వచ్చిండరు. అవ్వ, తాత అని అందరూ వచ్చింటారు. అందరూ అంత జాలీగా ఫోటోస్ తీసుకోవడం, సెల్ఫీస్ తీసుకోవడం అని అంత బాగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ మన బుడ్డోడికి మాత్రం అలా ఎవరూ లేరు కదా! వాడు మాత్రం జస్ట్ వాడి ఆంటీతో నిల్చుంటాడు. అంతే హీరోయిన్‌కి అయితే వాళ్ళందరిని అలా చూస్తున్నప్పుడు చాలానే బాధగా ఉంటుంది. పూజుకి నేను తప్ప ఇలా ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి ఎవరూ లేరు కదా అని చాలానే బాధగా నిల్చున్నప్పుడు సడన్‌గా మన బుడ్డోడు ఎవరినో చూసి ఖుషీగా పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. హీరోయిన్ కూడా "ఊజు ఆగు ఎక్కడికెళ్తున్నావు" అని వెళ్లి చూస్తే అక్కడికి పార్క్ వచ్చింటాడు. హీరోయిన్ చాలానే షాకింగ్‌గా చూస్తుంటుంది. యాక్చువల్లీ హీరో వచ్చిండాల్సింది. కానీ పార్క్ వచ్చి నిల్చోంటాడు. ఇంతసేపు హీరోయిన్ ఒకలా లోన్లీగా ఫీల్ అయింటుంది కదా! కానీ ఇప్పుడు కరెక్ట్‌గా పార్క్ రావడంతో హీరోయిన్‌కి చాలానే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి జంటగా మన ఊజుని పిలుచుకొని లోపలికి వెళ్తారు. కానీ పార్క్‌కి ఎలా ఈ ఈవెంట్ గురించి తెలిసింది అని చూస్తే హీరోయిన్ ఫ్రెండ్ ద్వారా తెలిసింటుంది. ఇంకా మన బుడ్డోడు అయితే స్టేజ్ పైన చాలానే క్యూట్‌గా డాన్స్ వేస్తుంటాడు. ఇంకా ఆ టైం అక్కడికి హీరో కూడా వస్తాడు. ఊజు కోసం చాలానే ఎక్సైటెడ్‌గా వస్తాడు. ఫ్లవర్ బొకే అంతా తీసుకొని. కానీ ఇప్పుడు అక్కడ లోపల హీరోయిన్ పార్క్ ఇద్దరు జంటగా కూర్చొని నవ్వుతూ మాట్లాడడం చూసి హీరోకి ఒకలా అయిపోతుంది. ఎంత హీరోయిన్ దగ్గర నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ని నేను చూసుకుంటాను అని చెప్పిన హీరోకి హీరోయిన్ అంటే ఇష్టం కదా, దానివల్ల చాలానే బాధగా ఉంటుంది. ఇక నేనెందుకు ఇక్కడ అనవసరంగా అని చెప్పి హీరో సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. కానీ హీరో అలా అక్కడి నుండి వెళ్ళడం పార్క్ చూసేస్తాడు. అయినా హీరోయిన్ దగ్గర హీరో వచ్చిన విషయం గురించి పార్క్ ఏం చెప్పడు. సో హీరోయిన్కి హీరో వచ్చాడు అన్న విషయం తెలియకుండానే పోతుంది. అంతేకాకుండా హీరో కూడా ఏమనుకుంటాడు అంటే హీరోయిన్కి పార్కే కరెక్ట్ అయిన ఒక పర్సన్, జియాంగ్ పార్క్తో ఉంటే హ్యాపీగా ఉంటుంది అని అనుకునే హీరో ఇప్పుడు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ నిజంగానే పార్క్ కూడా చాలానే మంచి పర్సన్. హీరోయిన్ని ఊజుని చాలానే కేరింగ్గా చూసుకుంటాడు కదా. ఇంకా ఈ ఈవెంట్ అంతా కంప్లీట్ అయిన తరువాత పార్క్ హీరోయిన్ ఊజుతో కలిసి ఫొటోస్ అంతా తీసుకుంటాడు. యాక్చువల్లీ హీరో ఉండాల్సిన ప్లేస్లో ఇప్పుడు పార్క్ ఉంటాడు. సో హీరో ఇలానే హీరోయిన్కి ఊజుకి దూరం దూరంగా ఉన్నాడు అంటే పార్క్ ఇలానే హీరోయిన్ని ఇంప్రెస్ చేసి వాడికి ఓకే చెప్పేలా చేసేస్తాడేమో. కానీ ఏమవుతుందో రిమైనింగ్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.